మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామంలో విద్యాభివృద్ధికి గ్రామ ప్రజలు మరోసారి తమ బాధ్యతను చాటుకున్నారు. కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైన ప్రీ ప్రైమరీ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు గ్రామస్తుల సహకారంతో తిరిగి ప్రారంభించడమే కాకుండా పాఠశాల అభివృద్ధికి వరుసగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్త కొమ్ముగూడెం గ్రామ సర్పంచ్ సందెల సుజాత సురేష్ మరియు ఉప సర్పంచ్ బొప్పు సుమన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు దాతల సహకారంతో పాఠశాలకు ఇప్పటికే రంగులు వేయించడం, ప్రహారీ గోడ నిర్మించడం వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అదే సేవా భావాన్ని కొనసాగిస్తే ఈరోజు విద్యార్థుల సౌకర్యార్థం సుమారు 80,000 విలువైన 22 డెస్క్ బెంచ్లను గ్రామదాతల సహకారంతో ఎంపీ యూపీఎస్ కొత్త కొమ్ముగూడెం పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా దాతల సేవల్ని గుర్తించి పాఠశాల యాజమాన్యం తరపున ఘనంగా సన్మానించి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ శైలజ, స్థానిక ఎస్ఐ గోపతి, సురేష్, కాంప్లెక్స్ హెచ్ఎం పర్వీన్ సుల్తాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి మల్లేష్ పాల్గొని గ్రామస్తులు దాతల్ని అభినందించారు. सर एक्चुअली 22 डेस्क सर माके रिटर्न गाड़ी प्रोग्राम లో ఇస్తున్న కాబట్టి ఇక్కడ పార్టీ ఈ టైం సెషన్ లో చేస్తూ క్లాస్ అంటే చెప్పడం అంటే అందరూ చెప్పడం రెడీ ఒకసారి స్పెషల్ గా ఇది ఎలా మొదలైందంటే సర్పంచ్ గారు డొనేషన్ కావడంగానే నా మొదటి జీతం నేను మీకు డొనేషన్ ఇస్తాను చెప్పడం జరిగింది. దానికి ముందే వాళ్ళు చెప్పండి. వాళ్ళు మొదటి జీతం మొదటి సర్పంచ్ మొదటి సాలరీ వేయించుకొని ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఒకరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇంకొంచెం అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా మనకు చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తూ పిల్లలు గట్టిగా చెప్పండి. పిల్లలు కూడా డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది స్కూల్ క్లోజింగ్ టైంలో నేను వచ్చినప్పుడు క్లోజింగ్ లోనే ఉంది. దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ రన్నింగ్ లో లేకుండా ఉంది స్కూల్. సుమన్ కావచ్చు, సర్పంచ్ గారు అండ్ ఎంఈఓ మేడం గారు అందరు కూడా సహకరించి దీన్ని స్కూల్ ఓపెనింగ్ కి అందరు కూడా సహకరించడం జరిగింది. అండ్ ఇట్లా క్లోజింగ్ అయిన స్కూల్ ని ఓపెన్ చేసి ఇంత మంచిగా డెవలప్ చేయడం అనేది మన ఊరికే చెందుద్ది. చాలా హ్యాపీ థింగ్ ఇది. మనం ఇంకొక 10 ఊర్లకు మనం ఆదర్శంగా నిల్చునేటట్టుగా ఈ స్కూల్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. జీరో స్టూడెంట్ నుంచి దాదాపు ఇప్పుడు 30-40 స్టూడెంట్ చూస్తే నేను వచ్చినాక షాక్ అయిపోయినా. ఆ పిల్లలందరినీ చూసి మళ్ళీ 10 మందో 20 మందో ఉండొచ్చు అని అనుకున్నా. కానీ ఇంత గ్యాదరింగ్, ఇంత స్కూలింగ్ అనేది, ఇంత ఓపెనింగ్ అనేది చేయడం అనేది వెరీ హ్యాపీ థింగ్. దీనికి సహకరించినటువంటి మెయిన్ గా ఇనిషియేషన్ తీసుకున్నట్టు సుమన్ కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, ఎంఈఓ గారు అండ్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మా పోలీస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. విద్యార్థులకు ఇది చాలా పండుగ రోజు చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతమంది దాతలు కలిసి వారి కోసమని ఆలోచించి బెంచీలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నట్టు బెంచీలు ప్రదానం చేయడం జరిగింది. అయితే ఒక్కసారి ఆలోచిస్తే 1 year బ్యాక్ సిచ్యువేషన్ చూసుకుంటే మేము వచ్చినప్పుడు ఈ స్కూల్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందా లేదా అని డౌట్ ఉండేది. అంత డౌట్ వచ్చింది నాకు. అంటే 2-3 సార్లు పోస్ట్పోన్ అయింది ప్రారంభం చేయడం అనేది. ఎందుకంటే ఒకసారి మూతపడ్డ స్కూల్ ఓపెన్ చేయాలంటే చాలా నమ్మకం కుదరాలి. అట్లయితేనే పేరెంట్స్ పంపించగలుగుతారు. ఆ నమ్మకాన్ని మనం గ్యాదర్ చేయడానికి మేము కష్టపడాల్సి వచ్చింది. మెయిన్గా అప్పుడు కాంప్లెక్స్ హెచ్ఎంగా ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉన్న తిరుపతి సార్ గారు,
విద్య, సిఆర్పి విద్య, వీళ్ళందరూ కొంచెం మాకంటే ఎక్కువ కష్టపడి, అదేవిధంగా మన సుమన్ గారు, వీళ్ళందరూ కొంచెం ఎక్కువ కష్టపడి తల్లిదండ్రుల నమ్మకాన్ని ప్రేరేపించి విద్యార్థులను పాఠశాలకు రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మేము ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 మాత్రమే విల్లింగ్ గా ఉండే. మిడ్ డే మీల్స్ వాళ్ళు కూడా విల్లింగ్ లేకుండే. అంటే వీళ్ళు ఉండరు, అనవసరంగా మాకు జీతాలు రావు అని వాళ్ళు కూడా అని ఉన్నారు. అట్లాంటి అనేక ఆటంకాలను దాటుకొని ఈ పాఠశాలను ప్రారంభించారు.